వెల్కమ్ టు తోకలేని పిట్ట. ఈరోజు మన ఛానల్లో చూడబోయేది ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టపడే ఓరియో బిస్కెట్లతోనూ అలాగే చాక్లెట్తో అలాగే క్యారమిల్తో డెజర్ట్ తయారు చేద్దాం. దీనికోసం మనకి ముందుగా చాక్లెట్ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచి మెత్తగా పేస్ట్లా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకా కావాల్సినవి ఏంటంటే స్పాంజ్ కేక్ ఒకటి కావాలి మనకి, అలాగే వైట్ చాక్లెట్ ఒకటి కావాలి, ఓరియో బిస్కెట్లు కూడా కావాలి, ఇంకా షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్కి మనం వాటర్ పంచదార కలుపుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకుంటే చాలు, చల్లగా ఉంటుంది కదా, చల్లని సిరప్ కావాలి. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్పాంజ్ కేక్ని లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఇవి ఎంత పలుచగా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ కింద కట్ చేసుకోండి. ఇవి మెత్తగా ఉంటాయి, బాగాను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అయితే మధ్యలోకి విరిగిపోతాయి. ఇలా లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్కి చాక్లెట్ సిరప్ అది ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇలా లేయర్ కింద వేసుకున్నాం కదా, దీని మీద ఈ షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయాలి మొత్తం అంతా. ఇలా వేసిన తర్వాత మొత్తం తడిగా ఉండాలి. ఇది మనకి కూల్ కేక్ ఉంటుంది కదా, అలాగా తినగానే నోట్లో జ్యూసీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఇది. దీనిపైన మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ప్రతి లేయర్కి కూడా ఇలాగే షుగర్ సిరప్ వేసిన తర్వాత చాక్లెట్ మెల్ట్ చేసిన చాక్లెట్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత దానిపైన ఓరియో బిస్కెట్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం, అట్లా వేయాలి. ప్రతి లేయర్కి కూడా ఇలాగే చేయాలి. ముందు షుగర్ సిరప్, నెక్స్ట్ మెల్టెడ్ చాక్లెట్, నెక్స్ట్ ఓరియో బిస్కెట్లు ముక్కలు వేయాలి. ఇలా వేసిన తర్వాత ప్రతి లేయర్కి కూడా ఈ క్యారమిల్ సిరప్ వేయాలి. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళకి కేక్ అన్నా ఇలాంటివి ఏమన్నా అంటే ఇష్టం కదా, చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా ఇంట్లో ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ లేయర్ పెట్టాం కదా, దీని మీద కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. కాకపోతే పైన వేసే లేయర్ కాబట్టి పిల్లలు మరీ అట్రాక్షన్గా ఉండాలి కదా, పిల్లలకి చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు కదా, అలా ఉండాలి కాబట్టి పైన కాస్త డెకరేషన్ ఎక్కువ చేస్తాం. ఈ ఓరియో బిస్కెట్స్ అన్నీ వేసాక ఒక లేయర్ కింద క్యారమిల్ సిరప్ వేస్తాం. తర్వాత వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, మిల్క్ చాక్లెట్, దాన్ని చిన్నగా తరిగి అవి కూడా పైన వేస్తాం. అలాగే మనకి దగ్గర బ్లాక్ చాక్లెట్ ఉన్నా లేకపోతే మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉన్నా అదైనా సరే ఇలా తరిగి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పైనుంచి చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఆ పైన ఓరియో బిస్కెట్లతో ఒకసారి అలా అందంగా అలంకరిద్దాం. ఫైనల్గా దానిపైన ఒకసారి మళ్ళీ క్యారమిల్ సిరప్ వేద్దాం. ఇంకా అక్కడక్కడ జెమ్స్ అవి పెట్టినా కలర్ఫుల్గా కనిపిస్తాయి. జెమ్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఒకసారి క్యారమిల్తో మళ్ళీ డెకరేట్ చేద్దాం. ఎంతో టేస్ట్గా ఉండి పిల్లలు ఇష్టపడే ఓరియో బిస్కెట్స్ క్యారమిల్ చాక్లెట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.